మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఒక్కసారిగా సూరజ్ కాలర్ పట్టుకుని, ఏంట్రా నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నా ఫోటోని చూపిస్తూ నేను నీ పెళ్ళానని చెప్తావా? హౌ డేర్ యూ అని అనగానే, బంగారం ఎందుకంత కోపడుతున్నావు? చెప్పాను కదా గుళ్ళో నేను నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయానని, అందుకే ఇక పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాను బంగారం అని అనగానే, చూడ్రా అది కలలో కూడా జరుగుతుంది బంగారం, అందుకే కదా నువ్వు నేను ఇలా కలిసాము అని వెనకాలనే, చూడు నువ్వు వేసే పిచ్చి వేషాలన్నీ చూస్తూ ఊరుకుంటున్నానని నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ జ్యోత్స్న అంటే ఏంటో నీకు త్వరలోనే తెలుస్తుందిరా. నేను నీతో పాటు ఇక బండి మీద రాను, నిన్ను కలవను, నీతో మాట్లాడను. బంగారం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే నీకే కాలు నొప్పులు వస్తాయి. అవసరమా బంగారం? టైంకి ఆఫీస్కి వెళ్ళాలి. రా బంగారం. జరా ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? ఇంకొకసారి బంగారం అని పిలిచావో చంప పగిలిపోద్ది అని చెప్పేసి జ్యోత్స్న, నేను చచ్చినా నీ బండి ఎక్కను అంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. సరే బంగారం, ఆఫీస్కి లేట్ ఎందుకైందని దీపగారు అడిగితే నాకు తెలియదంటాను అంటూ సూరజ్ బండి మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, ఈ సూరజ్ గడేంటి బ్రతిమాలాడి బండెక్కమంటాడనుకుంటే ఇలా వదిలేసి వెళ్తున్నాడేంటి? ఒరే సూరజ్, ఇలా తగులుకున్న వెంట్రా నాకు, వీడి నుంచి ఎలా నేను పారిపోయేది? నాకు ఎప్పుడు లేనిది వీడిని చూస్తుంటేనే భయం వేస్తుంది. కొంప తీసి వీడు అన్నట్టు పని చేస్తాడా? వీడు నాకు మొగుడవుతాడా ఏంటి అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే, ఒక్కసారిగా జ్యోత్స్న నుంచి వెనక రౌడీలు చాలామంది వచ్చి జ్యోత్స్నని కిడ్నాప్ చేసి ఇక జ్యోత్స్న మోకానికి మాస్క్ పెట్టి కారు ఎక్కిస్తూ ఉంటారు. ఎవర్రా మీరు అని అంటూ ఉంటే, ఇక వాళ్ళు మాత్రం జ్యోత్స్నని స్పృహ తప్పించి కారులో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఒక పక్కన కార్తిక్ అలాగే దీప మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇక శివనారాయణ కూడా ఆ మీటింగ్లో ఉంటాడు. ఇక అక్కడికి మాలినీదేవి అలాగే దక్షిణామూర్తి ఇక చాలామంది బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు. సార్ నమస్తే శివనారాయణ గారు, మీరు ఈ మీటింగ్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ మీటింగ్కి నేను అటెండ్ అవుతానని మీకు తెలుసు కదా? తెలుసు సార్, కాకపోతే ఈ మధ్య మీరు ఎక్కువ బయట కనిపించకపోయేసరికి మీటింగ్కి రారనుకున్నాం. రండి మాలినీదేవి గారు, రండి సార్ దక్షిణామూర్తి గారు అని చెప్పేసి అనగానే, ఇక మాలిని, ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్ల పోటీలు ఒక ఎత్తు, ఈసారి జరగబోయేది ఇంకొకటి. అవును, ఇప్పటి వరకు రెస్టారెంట్ ఎంత పెద్ద ప్రాఫిట్లో వెళ్తుందో ఆ రెస్టారెంట్కి ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వచ్చేది. కానీ ఈసారి కొత్తగా మనం ఈ రెస్టారెంట్ పోటీని పెడుతున్నాం కాబట్టి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నిజాయితీగా ఎవరిది గెలుపు అన్నది విషయం కూడా తెలుస్తుంది అని అనగానే, ఇక శివనారాయణ మాత్రం, నాకు తెలుసు మాలిని మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అని అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడున్న వాళ్ళు, సార్ శివనారాయణ గారు ఇప్పటి వరకు పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరి డీటెయిల్స్ని పంపించారు, కానీ మీ ఒక్క రెస్టారెంట్ నుంచే ఇంకా పోటీ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. చూడండి సంజయ్ గారు, ఈసారి మేము పోటీలో పాల్గొనట్లేదు అని అనగానే దీపా కార్తీక్ షాక్ అవుతారు. అక్కడే ఉన్న మాలిని అలాగే దక్షిణామూర్తి చూస్తూ, ఇక దక్షిణామూర్తి, ఎందుకు ఇప్పటి వరకు మీకు తగ్గ పోటీ వాళ్ళు లేరు కాబట్టి పోటీలో పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు చెఫ్తో పోటీ అనేసరికి శివనారాయణ భయపడుతున్నట్టున్నాడు అని అనగానే, దక్షిణామూర్తి మన మధ్య విభేదాలు ఉంటే అవి కూర్చొని మాట్లాడుకునేవి కాదు, అలా అని దాన్ని ప్రొఫెషనల్లోకి తీసుకొస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేను భయపడి ఒక పోటీ నుంచి తప్పుకుంటానంటే నువ్వు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారనుకుంటున్నావా అని వెనకాలే, సార్ మీరిద్దరి మధ్య ఏదో వీర్యం ఉందని మాత్రం అర్థమవుతుంది, కానీ అసలు ఇప్పుడు మీరు పోటీలో ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు సార్? మీలాంటి పెద్ద కంపెనీ పోటీలో లేకపోతే ఈ పోటీ పెట్టి కూడా వ్యర్థం సార్ అని అంటూ ఉంటే, కార్తీక్ పోటీలో మేము ఖచ్చితంగా ఉంటాం అని అంటాడు. ఇక శివనారాయణ, నా మనవడు చెప్తున్నాడు కదా పోటీలో మేము ఉంటాం, ఈరోజే మా నుంచి దానికి సంబంధించిన మెయిల్ మీకు వస్తుంది సార్. చాలా మంచి విషయం చెప్పారు సార్, రేపే పోటీ కాబట్టి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అనగానే శివనారాయణ వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇక అప్పుడే మాలిని అలాగే దక్షిణామూర్తి అక్కడికి వస్తాడు. ఇక దక్షిణామూర్తి, చూడు శివనారాయణ, ఇప్పటి వరకు ఈ రెస్టారెంట్లో నీకు నెంబర్ 1 స్థానం ఉంది, నిన్ను గెలిచేవాడు ఎవరూ లేరు అనుకున్నావు, కానీ మేము వచ్చాం. ఇక నీ రెస్టారెంటు మూతపడ్డం గ్యారెంటీ.
నిన్ను దివాలా తీసి రోడ్డు మీద పడతావు శివనారాయణ. చూడు దక్షిణామూర్తి, అది కలలో కూడా జరగదు. నా మనవడు నా మనవరాలు నా పక్కనున్నంత వరకు నేను ఎట్టి పరిస్థితిలోనూ ఓడిపోను. అవును చూడు, ఖచ్చితంగా రేపు పోటీలో గెలిచేది మేమే. నువ్వు రేపే తలదించుకుంటావు చూడు దక్షిణామూర్తి. చూద్దాం శివనారాయణ, రేపు పోటీలో ఎవరు గెలుస్తారో నీకే తెలుస్తుందిలే అని అనగానే అక్కడే ఉన్న మాలిని, ఏం బాబాయ్, ఈ వంట మనిషినే పోటీలో నిలబెడతావా ఏంటి? నిలబెట్టు. ఎందుకంటే ఈ వంట మనిషి కంటే అద్భుతంగా నీ దగ్గర వంటలెవరు చెయ్యరులే. అందుకే కదా తనని సీఈఓని చేసావు అని అనగానే పక్కన కార్తీక్, చూడండి మాలినీదేవి గారు, మీరు ఎంత లోతులో ఉండి మాట్లాడుతున్నారో, పైకి మాట్లాడే మీ మాటలు లోపల ఉండే మీ మనస్తత్వం ఏంటో మాకు తెలుస్తుంది. నా భార్యని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం తను ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు రావడానికి కారణమే నా భార్య చేసిన వంటలు. ఆ విషయం మీరు తెలుసుకొనట్టున్నారు. మీరు అంటున్నట్టే ఈసారి పోటీలో నా భార్య నిలబడుతుంది. ప్రత్యర్థిగా మీరు ఎవరిని ఎంచుకుంటారో ఎంచుకోండి. గెలిపేవరదో రేపే చూద్దాం అని అంటాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ, కార్తీక్, దీప వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే శివనారాయణకి ఫోన్ వస్తుంది. ఇక ఒక్కసారిగా శివనారాయణ హలో అని అనగానే, చూడు, నీ మనవరాలి జీవితం కాసేపట్లో నాశనం కాబోతుంది. నీ మనవరాలి జీవితాన్ని నాశనం చేశాకే నీకు ఫోన్ చేయాలనుకున్నా, కానీ ఇప్పుడు జరిగేది నీకు తెలియడం కోసం ఫోన్ చేశాను అని వెనకాలనే, ఎవడ్రా నువ్వు, అడ్డమైన కూతలు కూస్తున్నావేంట్రా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ ఏమైంది తాత అని అంటూ ఉంటే హలో హలో అని వెనకాలనే కాల్ కట్ చేస్తాడు. ఎవడో జోష్న జీవితం నాశనం చేస్తానని ఫోన్ చేశాడ్రా. ఏంటి అంటున్నావు తాత? సూరజ్ జోష్నని ఆఫీస్కి తీసుకెళ్తానని చెప్పాడే నాతో అని అంటూ ఉంటే ఇక దీప, లేదు బావా, సూరజ్ ఒక్కడే ఆఫీస్కి వచ్చాడు. జోష్నని బండెక్కమంటే తను మధ్యలోనే దిగిపోయిందని చెప్పాడు. అవునా అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణకి జోష్న వీడియో వస్తుంది. ఒక్కసారిగా జోష్నని తాళ్లతో కట్టిపడేసి ఇక అక్కడ చుట్టూ రౌడీలు ఉంటారు. అది చూసిన శివనారాయణ, ఒరే కార్తీక్, ఏంట్రా ఇది, జోష్న పరిస్థితి ఇలా ఉందేంట్రా అని అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. తాత నువ్వేం కంగారు పడదు, ఎలా అయినా సరే ఎలా అయినా వాడిని పట్టుకుంటాం. డబ్బు కోసం వాడు జోష్నని కిడ్నాప్ చేస్తే డబ్బుతో వాడిని మనం ఎలా అయినా పట్టుకోగలరా, కానీ వాడు జోష్న జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పాడురా. నాకేంటో భయంగా ఉందిరా అని అంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్, దీప కూడా, బావా, జోష్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అనగానే కార్తీక్ ఒక్కసారిగా వైరాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వైరానే జోష్నని కిడ్నాప్ చేసుంటాడు. గతంలో కూడా వైరా జోష్న చేతిలో మోసపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పని ఆ వైరా గడే చేసుంటాడు. కానీ వాడు జోష్న జీవితాన్ని నాశనం చేయించాలని ఎందుకు అనుకుంటున్నాడు? జోష్న మీద కోపంతోనా? వెంటనే ఎలా అయినా ఆ వైరాగాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎలా అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే కార్తీక్ ఇంకా దీప టెన్షన్గా కారెక్కి వెళ్తూ ఉంటాయి. అప్పుడే సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందని పారిజాతం ఫోన్ చేసి చెప్తుంది. దాంతో శివనారాయణ, ముందు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ ఇంటికైతే వస్తారు. ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళగానే మావయ్య గారు, జోష్న ఏమైందమ్మా సుమిత్ర అని అనగానే సుమిత్రకి కూడా అదే వీడియో వస్తుంది. ఒక్కసారిగా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా జోష్న గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఒక పక్కన జోష్ననైతే రౌడీలందరూ కూడా చుట్టుముడతారు. ఇంతలో జోష్న కళ్ళు తెరుస్తుంది. ఇక అక్కడున్న వైరాన్ని చూసి, ఒరే వైరా, నువ్వా? నేనేనే. ఒకసారి నన్ను జైలుకు పంపించావు, మరొకసారి నన్ను పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద దొంగలాగా పరుగులు పెట్టించావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావే? ఒరే వైరా, ఈసారి ఎందుకు కిడ్నాప్ చేసావు? నిన్ను డబ్బుతో నీ విషయంలో మోసపోయానే, అందుకే ఈసారి నేను నిన్ను కిడ్నాప్ చేసింది నీ జీవితాన్ని ఇదిగో ఈ చిల్లర వెధవలతో కలిసి నాశనం చేయించడానికి. వైరా, అనవసరంగా తప్పు చేస్తున్నావు. నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. దయచేసి నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలేసే. నిన్నెవడు నమ్ముతాడే? నువ్వు పోయినసారే హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు హ్యాండ్ ఇవ్వని నమ్మకం ఏంటి? వైరా ప్లీజ్, నన్ను తప్పుగా అనుకో మాకు, నేను నిజమే చెప్తున్నాను. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. దయచేసి నన్నేం చేయొద్దు ప్లీజ్ వైరా. ఒరే, ఇది ఇలాగే మాటలు చెప్పి మనుషుల్ని మాయ చేస్తుంది. దీని జీవితాన్ని నాశనం చేయండి, వస్తా అంటూ వైరా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ సూరజ్ ఉంటాడు. ఒక్కసారిగా సూరజ్ని చూసిన వైరా, ఎవడ్రా నువ్వు? ఆ కార్తీక్ గాడిలాగే నువ్వు ఇంకొక హీరోవే ఏంటి? అవునరా, నేను హీరోనే. దానికి దీనికి సంబంధం ఏంట్రా?
అది నాకు కాబోయే పెళ్ళండ్రా, అది నా భార్య, అందుకే వచ్చాన్రా అని వైరాని సూరజ్ చిత్త కొట్టేస్తాడు. అలాగే అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చిత్త కొట్టేస్తాడు. ఇక జోష్న సూరజ్ సూరజ్ అంటూ సూరజ్ని హక్ చేసుకుంటుంది. ఇక సూరజ్, బంగారం నేనున్నాను కదా, నీకేమి కాదు బంగారం, రా నాతో పాటు అని చెప్పేసి వైరాని కూడా చిత్తకొట్టి ఇక సూరజ్ పోలీసులతో వైరాని అలాగే జోష్నాని తీసుకొని ఇంటికైతే వస్తాడు. సుమిత్ర అలాగే శివనారాయణ అందరూ కూడా జోష్నాని తీసుకొని సూరజ్ రావడంతో మమ్మీ తాత అంటూ జోష్న ఏడుస్తూ దగ్గరికి రాగానే పారిజాతం, ఒరేయ్ నా మనవరాల్ని ఏం చేసావురా, నాకు తెలుసు ముందు నుంచి నా మనవరాల మీద నీకు కన్నుంది, అందుకే నువ్వే నా మనవరాల్ని ఎత్తుకెళ్ళి నాటకాలు ఆడావు కదా, చెప్పరా చెప్పు అని వెనకాలనే ఇక సూరజ్, పారిజాతం గారు ఎప్పుడు చూసినా మీరు ఒక ఊహలో ఉంటారు, అదే నిజమని నమ్ముతారు, ఎదుటివారు చెప్పేది మాత్రం వినరే అని వెనకాలనే ఇక శివనారాయణ, సూరజ్ అసలేం జరిగింది సార్, ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ అని వెనకాలనే వైరాని ఇన్స్పెక్టర్ అక్కడికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా శివనారాయణ, వైరా అని వెనకాలనే కార్తీక్, నాకు తెలుసు వీడే జోష్నని కిడ్నాప్ చేసి ఉంటాడని అని వెనకాలనే, హౌ డేర్ యూ, ఒకసారి డబ్బు కోసం నా మనవరాన్ని కిడ్నాప్ చేసి మళ్ళీ నా మనవరాల జీవితాన్నే నాశనం చేయాలనుకుంటావా అని వైరా చంప పక్కలు కొడతాడు. ఇక శివనారాయణ, ఎందుకురా నా మనవరాల మీద ఇంత కక్ష కట్టావు చెప్పరా అని వెనకాలనే, చూడు శివనారాయణ, మీరందరూ అనుకున్నట్టు నీ మనవరాల అమాయకురాలు కాదు, గతంలో కూడా నాతో చేతులు కలిపి నన్ను మోసం చేసింది, పోయినసారి కూడా కిడ్నాప్ డ్రామా ఆడి మీ దగ్గర నుంచి 30 కోట్లు కొట్టేయాలని చూసింది, ఇప్పుడేమో అమాయకురాల్లా నటిస్తుంది, అందుకే దాని మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేశా, కానీ కరెక్ట్ టైంకి కుర్రోడొచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేశాడు, ఇన్స్పెక్టర్ ఇక వీడిని తీసుకెళ్ళండి అని వెనకాలనే శివనారాయణ, సూరజ్, అవును సార్, జోస్న ఫోను కాలు కనెక్ట్ అయింది సార్, కాల్ లిఫ్ట్ చేస్తే జోస్న గారి మాటలు వినిపించట్లేదు, పక్కనున్న రౌడీల మాటలు వినిపిస్తున్నాయి, దాన్ని బట్టి నాకు అర్థమైంది జోష్నని ఎవరో కిడ్నాప్ చేశారు అని, అందుకనే జోష్న ఫోన్ కాల్ని అలాగే ఆన్లో ఉంచి తన లొకేషన్ని ట్రాప్ చేసి తను ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళాను, సమయానికి నేను అక్కడికి వెళ్ళడం వల్ల జోష్న గారిని కాపాడుకోగలిగాను, అవును తాత, సూరజ్ రాకపోయి ఉంటే అని ఎనగాలే సుమిత్ర ఒక్కసారిగా జోష్న చంప పగలు కొడుతుంది, నోరు ముయ్యవే, ఛీ, ఆ వైరాగాడితో చేతులు కలిపి డబ్బు కోసం మా అందరినీ ఇబ్బంది పెడతావా, అది కాదు మమ్మీ, నోరు మొయ్, సుమిత్ర ఇలాగే జోష్నని వదిలేస్తే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటుంది, అవును ఇంత జరిగాక రేపు జోష్న విషయంలో ఇంకా పొరపాట్లు జరగచ్చు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏంటి మావయ్య గారు, జోష్నకి పెళ్లి చేయాలని, మావయ్య గారు మంచి సంబంధం చూడండి, దీని పెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసేద్దాం, సంబంధం చూడాల్సిన అవసరమే లేదు, జోష్న పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు, ఎవరు తాత, సూరజ్, ఏంటండి మీరంటుంది, ఈ ఫుట్పాత్ గాడిని నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేస్తారా, నర్మై, ఫుట్పాత్ అని ఎవరన్నారు, సూరజ్ చాలా పెద్ద చదువులు చదువుకున్నాడు, తను అనుకుంటే ఒక కంపెనీకి సీఈఓగా వర్క్ చేయగలడు, కానీ సూరజ్ తన రెస్పెక్ట్తో తను ఎవరి కింద పని చేయకుండా సొంతంగా స్టాల్ని పెట్టుకున్నాడు, ఇంతకన్నా గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి మనకి అల్లుడిగా రాడు, ఒకసారి జోష్నని రౌడీల నుంచి కాపాడాడు, ఈరోజు జోష్న జీవితాన్ని కాపాడాడు, అందుకే సూరజే జోష్నకి పెళ్లి కొడుకు అని వెనకాలే కార్తీక్ అలాగే దీప, సూపర్ తాత, మాకి సంబంధం నచ్చింది అని వెనకాలే అక్కడున్న జోష్న అయితే, ఛీ, ఈ వెధవని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, ఇప్పుడు నేను నోరు తెరిచి ఏదైనా మాట్లాడితే మమ్మీ ఆ వైరాగాడు గురించి తిడుతుంది, తాత కూడా తిడతాడు, ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి జోష్న సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం అయితే పైకొచ్చి, నీ జీవితం చాలా దరిద్రంగా ఉంది, నిన్ను అందనానికి ఎక్కించాలనుకున్నా కానీ నీ జాతకం అలా లేదు గ్రాని, అవునే, దీప జీవితాన్ని నాశనం చేశాను, దాని అదృష్టాన్ని నీకిచ్చాను అనుకున్నా, కానీ అది పుట్టి పెరిగి మళ్ళీ దాని స్థానాన్ని దాని అదృష్టాన్ని అది తీసుకుంది, కానీ నువ్వు నీ దరిద్రంలోకే వెళ్ళావు గ్రాని, ముందు ఆ దరిద్రుడితో పెళ్ళి ఆపడానికి ఏదైనా ప్లాన్ చెప్పు, మనకు అంత అవకాశం కూడా ఉందా, ఆ దరిద్రుడి గురించి నీకు తెలిసిందే కదా, వాడు అనుకున్నాడంటే ఏదైనా చేస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటూనే ఉన్నాడా, మీ తాత మీ అమ్మతోనే ఓకే చెప్పించాడు, ఇక మనం వాడిని ఆపగలమా గ్రాని, నువ్వేదో ఒకటి చేయకపోతే ఆ సూరజ్ గడ్ నన్ను నిజంగానే పెళ్లి చేసుకుంటాడు గ్రాని, ఇది ఇప్పుడు కాదే
వాడితో పెట్టుకున్నప్పుడు నీకు ఉండాలి. నేను ముందు నుంచో అంటూనే ఉన్నాను, ఆ ఫుట్పాత్ గాడితో నీకెందుకే అని. నా మాట విన్నావా? ఇక్కడి వరకు తెచ్చుకున్నావు. ఇక నీ ఇష్టమే, నేనేమి చేయలేను. వాడిని పెళ్లి చేసుకొని కనీసం ఈ ఆస్తినైనా దక్కించుకో అంటూ పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాని చెప్పింది నిజమే. ఇప్పుడు నేను సైలెంట్గా లేకపోతే నాకు ఈ ఆస్తి కూడా రాదు. ముందు ఆస్తిని ఎలా దక్కించుకోవాలో ప్లాన్ చేసి సూరజ్ గారితో పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేయాలో టైం ఉంది కాబట్టి ఆలోచిస్తాను అని అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే దీపతో పాటు ఇంటికైతే వస్తాడు. ఇక కాంచన అయితే గుమ్మం వైపే చూస్తూ ఉంటే అనసూయ, ఏంటి చెల్లమ్మా, భోజనం తినేదేమైనా ఉందా? ఇక గుమ్మం వైపే చూస్తూ ఉంటావా? అది కదక్క, ఆయన వస్తానని చెప్పారు, రాత్రి అవుతుంది ఇంకా రాలేదు అని అంటూ ఉంటే అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. అదిగో చెల్లమ్మ, కార్ సౌండ్ వస్తున్నట్టున్నాడు శ్రీధర్ బాబాయ్ అని అనగానే దీప కార్తీక్ వస్తారు. వాళ్ళని చూసిన కాంచన, ఒరే మీరా, మేం కాదనుకున్నావా? అది కాదులే కార్తీక్ బాబు, చెల్లెమ్మ శ్రీధర్ బాబు కోసం చూస్తుంది. అత్తయ్య నువ్వెప్పుడొచ్చావు? ఉదయాన్నే వచ్చానే. ఇన్ని రోజులైందో నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పట్టు చీర, ఈ నగల్లో కుందనపు బొమ్మలా ఉన్నావు. అత్తయ్య ఇచ్చారు అత్తయ్య. అవునా? చెల్లమ్మ మనసు మంచిది అని అంటూ ఉంటే ఇక కాంచన మాత్రం దిగులుగా ఉంటుంది. ఇక కార్తీక్, అమ్మా, నీ దిగులుకి నీ బాధకి కారణం ఏంటో నాకు తెలుసు మాస్టారు అని అనగానే శ్రీధర్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా కాంచన శ్రీధర్ని చూసి చాలా సంతోషపడిపోతుంది. ఏవండి కాంచన, ఏంటండి ఉదయం వస్తానని ఇప్పుడొచ్చారేంటి? మీరు కూడా వీడితో కలిసి నా నాట పట్టిస్తున్నారా? లేదు కాంచన, ఫ్లైట్ డిలే అయింది, అందుకే ఈ టైంకి రావాల్సి వచ్చింది. రాగాలనే నిన్ను కలవాలని కార్తిక్కి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చాను. అవునా అండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కదా? మీకు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇది అది పడి తినడం అలాంటివేమీ చేయొద్దు. అమ్మ, కాసేపు ప్రశాంతంగా ఉండు. ఇప్పుడే మాస్టర్ వచ్చాడు. మాస్టర్ ఏమీ పారిపోడు, నువ్వు ఊరుకోరా. తాత వచ్చేసావా? నా కోసం సైకిల్ తెచ్చావా? తెచ్చానా మనవరాలా అని చెప్పేసి అనగానే కార్తీక్ ఇక అక్కడున్న సైకిల్ని చూపిస్తాడు. వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది. నానమ్మ చూసావా, తాత నాకేం తేడన్నావుగా సైకిల్ తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక శ్రీధర్, మళ్ళీ మీ అందరినీ చూస్తారని అనుకోలేదు, కానీ మళ్ళీ ఇలా నేను పుట్టడంతో నాకు మళ్ళీ ఇంకొక జన్మ వచ్చిందనిపిస్తుంది. మాస్టరు అవేం మాటలు అని చెప్పేసి కార్తీక్ శ్రీధర్ని హక్ చేసుకుంటాడు. ఇంకా రాత్రి అవుతుంది. దీప ఆలోచిస్తూ ఉంటే, దీప ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు బావా, రేపు పోటీ కదా, నువ్వు పోటీ కోసం భయపడుతున్నావా? అది కాదు బావా, వంటలైతే వంటగదిలో చేసేదాన్ని, హోటల్లో చెఫ్గా, రెస్టారెంట్లో ఏదో వంట చేశాను, కానీ అందరి ముందు వంట చేయాలంటే భయంగా ఉంది బావా. దీప, మనం భయపడాల్సిన పనేమీ లేదు అక్కడ. నువ్వు వంటగదిలో వంట చేస్తావు, ఇప్పుడు అందరి ముందు వంట చేస్తావు. పక్కనున్న వాళ్ళ సంగతిని పక్కన పెట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ఖచ్చితంగా సక్సెస్ నీ వైపు వస్తుంది. అది కాదు బావా, దీప, నీకు ధైర్యంగా ఉండడానికి నేను, తాత, అలాగే అత్త అందరూ ఉన్నాం. భయం ఎందుకు? నువ్వు పోటీలో పార్టిసిపేట్ చేయి, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. ఆ నమ్మకం నాకుంది. తాతకు కూడా నమ్మకం ఉంది కాబట్టి నిన్నే పోటీలో పేరిచ్చాడు. నువ్వేమీ భయపడకు. బావ ధైర్యం చెప్తున్నాడు, కానీ ఏమోలో నాకు భయంగానే ఉంది అని దీప అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. శివనారాయణ, అందరూ రెడీనా? అందరం ఈరోజు కాంపిటీషన్కి వెళ్ళాలి కదా. ఇక పారిజాతం, ఏంటి చూసినా మీ తాత కాంపిటీషన్ అని అంత హడావుడి చేస్తున్నాడు. గ్రాని, ఈసారి చెఫ్ కాంపిటీషన్ జరుగుతుంది, ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు కోసం. అందులో దీపే చెఫ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అవునా? అవును గ్రాని, కానీ దీప ఎలా అయినా గెలవకూడదు. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. నోరు ముయ్యవే. ఇప్పుడు గనక నువ్వు అక్కడ ఏదైనా పెంట చేస్తే ఆ సూరజ్ గాడు దాన్ని వీడియో తీసి మరి మీ తాతకి మీ అమ్మకి చూపిస్తాడు. అప్పుడు కానీ నీ పెళ్ళి రేపే చేసేస్తారు. గ్రాని, అవును, నోరు మూసుకొని అక్కడ ఏం జరుగుతుందో చూడు. అయినా ఈసారి మాల్ని పోటీగా ఉంది కాబట్టి దీప ఎట్టి పరిస్థితిలో గెలవదు. గ్రాని, ఆ మాల్ని గురించి నీకు తెలీదే, అది ఏమనుకుంటే అది చేస్తుంది. పద పద అని అనగానే ఇక అందరూ కూడా పోటీ దగ్గరికి వస్తారు. అక్కడున్న జడ్జు, ఈ పోటీలోకి వచ్చిన ప్రతి రెస్టారెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే పోటీ 1 గంట జరుగుతుంది. ఈ గంటలో ఎవరైతే స్పెషల్ డిష్
కరెక్ట్ టైం కల్లా తయారు చేస్తారో వారికి ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని మనం ప్రజెంట్ చేస్తాం. కాబట్టి పోటీకి వచ్చే ప్రతి చెఫ్ అందరూ కూడా రెడీగా ఉండాలి అని వెనకాలనే దీప ఇంకా వంటలో దిగుతుంది. ఇక మాలిని కూడా డైరెక్ట్గా చెఫ్గా దిగుతుంది. ఒక్కసారిగా కార్తీక్ ఈమె చెఫ్ కూడా ఉంటుందా, తను మెయిన్ చెఫ్గా ఉండి దక్షిణామూర్తి తనని కోడల్ని చేసుకున్నాడు అని శివనారాయణ అంటాడు. ఇక అందరూ కూడా చెఫ్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి. అప్పుడే అనసూయ అలాగే కాంచన శ్రీధర్ కూడా వస్తారు. ఇక అనసూయ అయితే దీప వంట చేస్తుందంటే చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మ, ఈరోజు దీప పోటీలో గెలవాలి అని అనుకుంటూ అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా దీప అలాగే అందరూ కూడా పోటీలో ఉండడం చూసి మాలినిని చూసి అనసూయ షాక్ అయిపోతుంది. మాలిని అని అనగానే కాంచన, అక్క నీకు మాలిని తెలుసా? తెలియడం ఏంటి చెల్లమ్మ, అది ఒక పెద్ద రాక్షసి అని అంటుంది. ఒక్కసారిగా శ్రీధర్ కాంచన షాక్ అయిపోతారు. ఇక పోటీ స్టార్ట్ అవ్వడంతో అందరూ కూడా పోటీని చూస్తూ ఉంటారు. ఇక దీప అయితే గబా గబా తను అనుకున్నది డిష్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇటు మాలిని కూడా తను అనుకున్న డిష్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇలా మాలిని అలాగే అందరూ కూడా పోటీలో వంటని ప్రిపేర్ చేస్తూ ఉంటే మాలిని అక్కడున్న వర్కర్కి సైగ చేస్తుంది. ఇక ఆ వర్కర్ అయితే అక్కడ అంతటినీ కూడా క్లీన్ చేస్తున్నట్టు క్లీన్ చేస్తూ ఇక దీప దగ్గరికి వెళ్ళి దీప డిష్లో సాల్ట్ వేసేటప్పుడు ఒకేసారి తను చూసుకోకుండా దీపకి తగులుతాడు. ఒక్కసారిగా ఆ సాల్ట్ మొత్తం దీప డిష్లో పడిపోతుంది. అది చూసి కార్తీక్ అలాగే శివనారాయణ అక్కడున్న జ్యోత్స్న అలాగే పారిజాతం షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, చూసావా దీప పరిస్థితి ఏమైందో, దీప ఓడిపోవడం గ్యారంటీ, అంత సాల్ట్ వేశాక అది ఉప్పగా మారుతుంది, అప్పుడు మనం ఈ పోటీలో ఎలా గెలుస్తాం అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, గ్రాని ఆ మాలిని కదా వర్కర్కి సాగు చేసింది, అవునే అది కళ్ళు మూసుకొని ఎలాంటి పనులైనా చేసేస్తుంది అని వెనకాలనే ఇక దీప ఇప్పుడేం చేయాలి, టైం ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏం చేయాలో అర్థం కాక గబగబా అక్కడ ఉన్న టమాటాల్ని అలాగే బంగాళదుంపల్ని కట్ చేస్తుంది. దాంతో కార్తీక్ అలాగే శివనారాయణ షాకింగ్గా దీప వైపు చూస్తారు. ఇక వెంటనే దీప వాటన్నిటిని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి ఇక వాటిలో వేస్తుంది. అలా వేసిన తర్వాత మళ్ళీ వాటిని మెల్లగా వాటిలోంచి తీసేస్తుంది. ఇక కార్తీక్ అలాగే శివనారాయణ, దీప ఏం చేస్తుంది తాత, నాకు అదే అర్థం కావట్లేదురా అని అంటూ ఉంటాడు. ఇక డిష్ అయితే పూర్తవుతుంది. అందరి డిష్ని అక్కడున్న జడ్జు టేస్ట్ చేస్తాడు. ఇక అన్నిటినీ టేస్ట్ చేశాక దీపని మెయిన్ చెఫ్గా అనౌన్స్ చేస్తాడు. దీప డిష్ చాలా టేస్టీగా ఉంది అని వెనకాలనే మాలిని అలాగే అందరూ షాక్ అయిపోతారు. ఇక దీపని, చెప్పండి ఈ డిష్లో సాల్ట్ ఎక్కువైంది, కానీ మీరు దీంట్లో ఉన్న సాల్ట్ని తీయటానికి ఏం చేశారు? పర్ఫెక్ట్గా ఉంది మీ డిష్, ఎందుకంటే ఇందులో బంగాళదుంపల్ని టమాటా ముక్కల్ని వేశాను. ఎప్పుడైనా ఒక డిష్లో సాల్ట్ ఎక్కువైతే వీటిని మనం కలిపితే ఆ సాల్ట్ అన్నిటినీ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది, అప్పుడు డిష్లో ఉన్న సాల్ట్ ఫ్లేవర్ తగ్గుతుంది. సూపర్, ఎక్సలెంట్, ఒక చెఫ్కి ఉండాల్సిన లక్షణం ఇదే. ఎందుకంటే వచ్చిన కస్టమరు టేస్టీ ఫుడ్ తినాలనుకుంటాడు, అదే సాల్ట్ ఎక్కువైతే ఆ ఫుడ్ని తినడానికి ఎంజాయ్ చేయలేడు. కాబట్టి మీరు ఐడియా చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ది బెస్ట్ అవార్డు గోస్ టు శివనారాయణ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్, జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అని చెప్పేసి దీపకి అలాగే శివనారాయణని అలాగే కార్తిక్ని స్టేజ్ మీదకి పిలిచి అవార్డుని ఇస్తారు. అది చూసిన మాలిని షాక్ అయిపోతుంది. ఇక ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినాక మాలిని, కంగ్రాట్స్ దీప, నువ్వు ఓడిపోతావు అనుకున్నాను కానీ గెలిచేశావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అనసూయ అక్కడికి వచ్చి మాలిని చంప పగలు కొడుతుంది. మాలిని అనసూయను చూసి షాక్ అయిపోతుంది. అనసూయ, అత్తయ్య అని వెనకాలనే, ఆగవే నువ్వు, సిగ్గులేదు నీకు? దీపని పట్టుకొని ఏం మాట్లాడాలని చూస్తున్నావు, చెప్పు. అనసూయ, ఏంటే అనసూయ, నువ్వు చేసింది మర్చిపోతానుకుంటున్నావా? నా తమ్ముడి భార్యని చంపిందే కాకుండా ఇప్పుడు మా దీపని ఏం చేయాలనుకుంటున్నావు అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడున్న దీప షాక్ అవుతుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునే, మీ అమ్మ గోమతిని జబ్బుతో చనిపోలేదే, ఇదిగో ఈ మహాతల్లి తన సొంత చెల్లి అవటం వల్లే మీ అమ్మ చనిపోయింది అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. ఏంటి అనసూయ నువ్వు మాట్లాడుతుంది? అవునే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ అక్కడికి వస్తారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.